దేవుని నామానికి వందనాలు. అందరు ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని ఒక వాగ్దానం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూడండి, నేను తలుపు వద్ద నిల్చుండి తలుపు తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసిన ఎడల నేను వాని వద్దకు వస్తాను, వాడు నేనిద్దరం కలిసి భోజనం చేస్తామని యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి హృదయం అనే తలుపు తట్టినప్పుడు మరి మనము యేసయ్య స్వరము వింటున్నాము. ఆ యేసయ్య స్వరము మనం వినే వారుగా ఉండాలి. మనము ఆయన హృదయం అనే తలుపు తట్టినప్పుడు మరి ఎంతమంది తెలుసు, ఎంతమంది హృదయం అనే తలుపు మనము తెరవకుండా అట్లనే మనము ఏదో ఒక దాని వల్ల మనము అది ఆయన స్వరము వినకుండా ఉన్నామా, మనము ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి మనము పరీక్షించుకుందాం. ఒకసారి గమనించుకోండి. ఆయన స్వరము వినేవారుగా మనము ఉండాలి. ఆయన మనము స్వరం విన్నప్పుడు, ఆయన తలుపు తట్టినప్పుడు తెరిచినప్పుడు ఆయన మనము కలిసి భోజనం చేస్తే ఎంత సంతోషం ఉంటుంది కదా. మనకి ఎవరో వచ్చి బంధువులు ఎవరో వచ్చి డోర్ తట్టినప్పుడు తెరిచినప్పుడు ఎంత సంతోషంగా డోర్ తెరిచి మనం కలిసి తింటే ఎంత బాగుంటుంది కదా, సంతోషంగా ఉంటుంది కదా. అదే యేసయ్య మరి మన హృదయం అనే తలుపు తట్టుతున్నాడు. మనం ఆయన స్వరం వింటున్నామా, ఆయన స్వరం విని మరి మన హృదయం అనే తలుపు మనం తెరుస్తున్నామా, ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి గమనించండి. మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, నేను మీ తలుపు హృదయం అనే తలుపు నేను తట్టుతున్నాను. మరి నా స్వరం విని మీరు హృదయాన్ని తెరిస్తే నేను మీ వద్దకు వస్తాను, అందరం కలిసి భోజనం చేస్తాము, కలిసిమెలిసి ఉంటాము, మీ వద్ద నేను ఉంటాను అని దేవుడు ఈరోజు మనతోని వాగ్దానంగా మాట్లాడుతున్నారు. మరి ఇచ్చిన ఈ వాగ్దానం మరి అందరము ఆయన మాటకు లోబడేవారుగా ఉండాలి. ఆయన మాటకు మనం అంగీకరించేవారుగా ఉండాలి. ఆయన మాట ఎప్పుడైనా సరే వినేవారుగా ఉంటే దేవుడు మనకు ఆయన ప్రతి మేలులు ప్రతి దీవెన మనకు ఇస్తాడు. ఈ వాగ్దానము ఈరోజు వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళ కుటుంబానికి వారి జీవితాలలో మెండైన దీవెన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఏదైతే మీరు ఏ బాధతోనైతే బాధపడుతుందో అవన్నీ సమస్తము దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన మీ పైన, మీ పిల్లల పైన, మీ కుటుంబాల పైన మీకు దేవుడు మెండైన దీవెన ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన ఈ వాక్యము మీ కుటుంబానికి, మా కుటుంబానికి, విన్న వారందరికీ దేవుని యొక్క దీవెన మెండైన ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుని యొక్క వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వించుగాక. ఆమేన్.